ఇప్పుడు ఈ రమావత్ మద అనేటటువంటి పోరను ఆల్రెడీ అరెస్ట్ చేసిర్రు. అరెస్ట్ చేసింది సిబిఐ, సిఐడి లేకపోతే ఐటీ వాళ్ళు కాదు, అరెస్ట్ చేసింది ఎకనామిక్ అఫెన్స్ వింగ్. అంటే ఇది అంతకంటే పవర్. వీళ్ళు ఎక్కువ డబ్బుల వ్యవహారాలు చూస్తారు. ఎక్కడైతే బంగారం ఎక్కువ ఉంటుందో వ్యక్తి దగ్గర, అక్రమంగా బంగారం ఉన్న, అక్రమంగా పైసలు సంపాదించుకున్నా, వీళ్ళు డైరెక్ట్ ఒక వింగ్ ఉంటుంది, ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అని చెప్పి డైరెక్ట్ రంగంలోకి దిగుతారు. ఏది ఈఓడబ్ల్యూ అని చెప్పి డైరెక్ట్ రంగంలోకి దిగి ఇప్పుడు ఈ పోరను అరెస్ట్ చేసి ఆల్రెడీ పోరడు జైల్లో ఉన్నాడు. అదేది చెంచల్గూడలో చెర్లపల్లిలో ఉన్నాడు. ఆల్రెడీ నేను ఇన్వెస్టిగేషన్ చేసి నేను చెప్పాల్సినవి చెప్పిండట. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ మంగ్లీని అరెస్ట్ చేసి మంగ్లీనే చేయవచ్చు. మంగ్లీని పోలీసులు అరెస్ట్ చేసి మంగ్లీని ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. అయితే మంగ్లీ అకౌంట్లోకి ఈ రమావత్ మధు అనేటటువంటి వ్యక్తి సుమారు 25 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిండు అనేది కూడా వినబడుతున్న చర్చ, ఒక వార్త కూడా వినబడుతున్నది. నిజమో కాదో తెలవాలి. ఇప్పుడు ఇవన్నీ నిజమే మనం చెప్పైతే కరెక్ట్ అని కాదు కదా. ఇప్పుడు దీంట్లో ఈ ఎవరైతే బయటకు వచ్చి బాధితులు మాట్లాడుతుందో వాళ్ళు మాట్లాడే దాంట్లో వాళ్ళకే క్లారిటీ లేదు. ఒక ఆయన ఏమో మంగ్లీ పేరు చెప్తూనే ఇచ్చినామని అంటారు, ఇంకొక ఆయన ఏమో లేదు రమావత్ మదే మా దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకున్నాడు, మాకు మాయమాటలు చెప్పిండని చెప్పి ఇంకొక బాధితుడు చెప్తాడు. ఇంకో బాధితుడేమో లేదు హేమకాంత్ రెడ్డి ఫోర్స్ చేస్తేనే మేము పైసలు ఇచ్చినాం, ఆయన మమ్మల్ని నమ్మించిండని చెప్పి ఇంకో బాధితుడు చెప్తాడు. బాధితుల దగ్గర కూడా సరైనటువంటి ఎవిడెన్స్ లేదు. అసలు ఎవరు బాధితులు ఏం కథ ఏందని తెలుస్తలేదు.